ఇండియాలో చాలామంది వాళ్ళ కడుపున అబ్బాయి పుట్టాలని కోరుకుంటారు. అమ్మాయి మాత్రం వద్దు. అమ్మాయి పుట్టగానే అప్సెట్ అయిపోయిన చాలామంది మగాళ్ళని చూశాను. ఇండియాలో సర్వే చేస్తే తెలిసింది 50% ఆడాళ్ళు కూడా అబ్బాయి కావాలని కోరుకుంటున్నారని. ఎందుకంటే మెయిన్ రీజన్ ఓల్డ్ ఏజ్లో కొడుకైతే అమ్మా నాన్న చూసుకుంటాడు, కూతురైతే పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది అని. అది వాళ్ళ భ్రమ. కొడుకు చూస్తాడని గ్యారంటీ లేదు. పేరెంట్స్ని రోడ్డు మీద వదిలేసిన ఎంతో మంది కొడుకులు ఉన్నారు. కానీ అత్తింట్లో ఉన్న అమ్మా నాన్నలను చూసుకునే కూతురు ఎంతోమంది ఉన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు మోర్ ఎమోషనల్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్. కూతుర్ని బాగా చదివిస్తాం, కానీ పెళ్లి చేసేసి ఎవడో కిచెన్లో మనమే పడేస్తాం. వాళ్ళు ఎదగడానికి ఎప్పుడూ హెల్ప్ చేయం. దీని పెళ్లి అయిపోతే చాలు అనే మూడ్లో ఉంటాం. బట్ కూతుళ్ళ మనసు ఎప్పుడూ తల్లిదండ్రుల మీద ఉంటుంది. అమ్మా నాన్న గురించి ఆలోచిస్తుంటారు. మొహం మీదే అమ్మా నాన్నల గురించి తిట్టిన మగాళ్ళు ఏమీ అనరు. అదే ఆడపిల్లని వాళ్ళ అమ్మా నాన్న గురించి ఒక్క మాట అనండి, మీ అంతు చూస్తారు. పేరెంట్స్ కోసం నిజంగా నిలబడేది కూతుళ్లే, నిజంగా సేవ చేసేది కూడా వాళ్లే. పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవడం కాదు, కూతురి కెరీర్ గురించి ఆలోచించడం మనం నేర్చుకోవాలి. మన ఓల్డ్ ఏజ్ ప్లాన్ కోసం కాదు, కొడుకుల్లాగే వాళ్ళు ఎదగాలి, కాళ్ల మీద నిలబడేలాగా మనం చూడాలి. వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పెళ్ళొద్దు అంటే మానేయాలి. బిజినెస్ చేస్తాను అంటే చేయమనాలి. కొండెక్కుతాను నాన్న అంటే ఎక్కమనాలి. దయచేసి కూతుళ్ళని తీసుకెళ్లి కిచెన్లో పడేయకండి. ఆడవాళ్ళకి సెక్యూరిటీ, సేఫ్టీ, రెస్పెక్ట్ ఉన్న దేశాలు ఏంటా అని గూగుల్ చేశా. చదువుతాను, వినండి. నార్వే, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, లక్సంబర్గ్, స్వీడన్, నెదర్లాండ్స్, కెనడా, ఇస్టోనియా, స్లోవేనియా, న్యూజిలాండ్, స్పెయిన్, ఐర్లాండ్, జర్మనీ, పోర్చుగల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఫ్రాన్స్. నేను చదివింది టాప్ 20 కంట్రీస్. ఇందులో మన దేశం పేరు లేదు. చాలా బాధ అనిపించింది. పోనీ టాప్ 40లో ఉంటుందేమో చూసా, లేదు. చివరికి టాప్ 100లో కూడా మన దేశం పేరు లేదు. వర్స్ట్ కంట్రీస్ ఫర్ ఎ ఉమెన్ అని కొట్టా, అందులో ఉంది మన దేశం పేరు, ఇండియా అని. వేరే కంట్రీస్లో అమ్మాయిలకి సపోర్టివ్గా ఎన్నో ఉన్నాయి. ఎడ్యుకేషన్, విమెన్స్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్, ఫైనాన్షియల్ యాక్సెస్. ఇవి కాకుండా సెక్యూరిటీ, కట్టుకున్న మొగుడు కొట్టడం కానీ, అర్ధరాత్రి ఒంటరిగా నడవడం కానీ, దానికి సపోర్టుగా జస్టిస్ సిస్టమ్. తాట తీస్తారు అక్కడ ఆడదాన్ని ఏమనంటే. కాబట్టి మనం కూడా మారదాం. సొసైటీ కాదు, కూతుళ్ళ పట్ల ముఖ్యంగా పేరెంట్స్ యాటిట్యూడ్ మారాలి. అప్పుడే దేశం మారుద్ది. కొత్త కూతుళ్ళని కనక్కర్లా, ఆల్రెడీ ఉన్న కూతుళ్ళని బాగా చూసుకుంటే చాలు. గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్న కోసం కంటతడి పెట్టేది ఎప్పుడూ ఆడకూతురే. మీ ఆడపిల్ల మీ ఇంటి లక్ష్మీదేవి అని మీరు ఫీల్ అయితే ఆ లక్ష్మీదేవిని తీసుకెళ్ళి ఎవడ కొంపలోనో పడేయకండి. మై సాల్యూట్ టు ఆల్ స్ట్రాంగ్ మైండెడ్ పేరెంట్స్ అండ్ ఇండిపెండెంట్ డాటర్స్.